ఎల్బీ నగర్ లో తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటించారు. గత 19 సంవత్సరాలుగా జాగృతి ప్రజల కోసమే పనిచేస్తుందని కవిత తెలిపారు. ఇక అంబేద్కర్ విగ్రహం అసెంబ్లీలో ఉండాలని, తెలంగాణ వీరుల చరిత్ర స్కూల్ పాఠ్య పుస్తకాల్లో చేరాలని జాగృతి పోరాడిందన్నారు. అలైన్మెంట్ కేశంపేట మండల్ హెడ్ క్వార్టర్ మీద నుంచి ఉండే తర్వాత సెకండ్ అలైన్మెంట్ లో అది మారి సుందరాపురం అనేటటువంటి గ్రామం నుంచి రెండో అలైన్మెంట్ వచ్చింది. మూడో అలైన్మెంట్ మళ్ళీ ఒకసారి కాకునూరు నుంచి వచ్చింది. తర్వాత ఇప్పుడు తాజాగా నిడదవెల్లి 9 రేకుల గ్రామం నుంచి మార్క్ చేసారు. మరి ఎందుకు ఇంతగానం మారింది అని అంటే అక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో రేవంత్ రెడ్డి గారు, వారి సోదరులు, అట్లానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారి కుటుంబీకులకు సంబంధించి భూములు ఉన్నాయి కాబట్టి 4 సార్లు అలైన్మెంట్ మార్చింది అని చెప్పడం జరిగింది. సరే, దాంతో పాటు అక్కడ మా బీఆర్ఎస్ నేతలు కూడా భూములు కూడా మా పాత బీఆర్ఎస్ నేతల భూములు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ పేర్లు చెప్తే లొల్లైతుందని చెప్పలేము. మొన్న అయిపోయిన పేర్లోనే మళ్ళీ కూడా ఉన్నదట. సో అది ఏందో కథ నాకు తెలియదు. సో దానికి సంబంధించి కూడా చూడాలి. అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంది? నేను ఆరోపణలు చేసి ఊరుకుంటే కరెక్ట్ కాదు. ట్రిపుల్ ఆర్ పరిస్థితి ఏంది, ట్రిపుల్ ఆర్ మనకి ఎంత అవసరం, ఏం చేయాలి అని ఆలోచిస్తే నితిన్ గడ్కరీ గారికి ఒక లెటర్ రాస్తున్నాను నేను. అవసరమైతే ట్రిపుల్ ఆర్ భూ నిర్వాసితులందరినీ మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఢిల్లీ తీసుకుపోయి కలుస్తానని. ఎందుకంటే ఒక దిక్కు ఒక రకంగా, ఇంకో దిక్కు ఇంకొక రకంగా, చాలా అశాస్త్రీయంగా ఎవరికి ఎక్కడ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అంత ఇన్ఫ్లుయెన్స్ వాడుకొని దాన్ని మార్చినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ట్రిపుల్ ఆర్ రీసర్వే చేయాలని చెప్పి నేను నితిన్ గడ్కరీ గారికి ఉత్తరం రాస్తా ఉన్నా. ఎందుకక్క మరి నువ్వు ఇది అభివృద్ధి ఆపుతావా తెలంగాణ కానీ ఇలా కొంతమంది వెంటనే నన్ను ఇంటర్నెట్ లో ప్రశ్నిస్తారు. కాబట్టి అభివృద్ధి జరగాలి,